కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిఐటి ముత్తుకూరు బస్టాండ్ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కామ్రేడ్ కి సతీష్, కామ్రేడ్ కి పెంచలయ్య, కామ్రేడ్ షేక్ నజీర్, కామ్రేడ్ నాగరాజు, కామ్రేడ్ మేషయ్య తదితరులు ఆటో కార్మికుల సంఘాలు పాల్గొని ఘనంగా 1000 మందికి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. అనంతరం కామ్రేడ్ కి సతీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని, ఈసారి ఎండలు విపరీతంగా ఉండటం వల్ల మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిఐటి ముత్తుకూరు బస్టాండ్ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కామ్రేడ్ కి సతీష్, కామ్రేడ్ కి పెంచలయ్య, కామ్రేడ్ షేక్ నజీర్, కామ్రేడ్ నాగరాజు, కామ్రేడ్ మేషయ్య తదితరులు ఆటో కార్మికుల సంఘాలు పాల్గొని ఘనంగా 1000 మందికి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. అనంతరం కామ్రేడ్ కి సతీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని, ఈసారి ఎండలు విపరీతంగా ఉండటం వల్ల మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. దక్షిణ భారత ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ఆశా జ్యోతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం టీఆర్సీ ముత్తుకూరు బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగేది. ఈసారి అనివార్య కారణాల వల్ల అన్నదాన కార్యక్రమం జరగలేదు. అందుకని ప్రత్యామ్నాయంగా మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ మహనీయుడి గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద చరిత్ర. ఏదైతే కలలు కన్నాడో ఆ రాజ్యం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి పీడిత ప్రజల విముక్తి కోసం తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. తను చేసేటటువంటి పోరాటాల ద్వారా, తను చెప్పేటటువంటి ఉపన్యాసాల ద్వారా రాష్ట్ర ప్రజలే కాకుండా దేశం మొత్తం కూడా అనేక మంది మార్క్సిస్ట్ పార్టీకి ఆకర్షితులు అవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే భారతదేశంలో దక్షిణ భారత ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకి ఒక మంచి పేరు వచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ ప్రతి ఒక్కరూ సమానత్వమే, ప్రతి ఒక్కరికి దున్నేవాడికి భూమి, ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలా అనేటటువంటి ప్రజా పోరాటాలను నిర్వహించి ఆ పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి ఘనత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిది. ఇవాళ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో సుందరయ్య గారు చెప్పినటువంటి మాటలను స్మరించుకుంటూ మరో ప్రపంచం సాధ్యమే అనేటట్టుగా పోరాటాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నాం. ఒక పక్క మతం, ఇంకొక పక్క కులం అనేక రకాలుగా ప్రభావితం చేస్తూ ప్రజల్ని మార్పు తీసుకొచ్చి ప్రజల్ని అనేక రకాలుగా హింసా కార్యక్రమాలకి పాల్పడేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ విధానాలన్నింటిని కూడా మార్క్సిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తూ ఈనాటి యువత, ఈనాటి దేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుందరయ్య గారి మార్గంలో నడవాలని చెప్పి మేము ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా టీఆర్సీ ముత్తుకూరు బస్టాండ్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన కుల, మత, భాష, ప్రాంతీయ తత్వాలకు తావు ఇవ్వకుండా అందరి సమానత్వం కోసం పోరాడుతూ అందరికీ కూడా నివాస భూమి, సాగు భూమి, విద్య, వైద్యం అందరికీ సమానంగా అందాలని కోరుకున్నటువంటి వ్యక్తి. భాష ప్రధానంగా కాకుండా అందరూ కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క కార్మికుడు తన శ్రమను దోపిడీ కాకుండా సమాన వేతనం కావాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి. అందరినీ కూడా కలేసుకుంటూ పార్టీలకు అతీతంగా పేదల విముక్తి కోసం పనిచేసేటువంటి వ్యక్తి. ఈరోజు భారతదేశంలో ఉండే అనేక రాజకీయ పార్టీలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కులాన్ని, మతాన్ని ముందుకు తీసుకొచ్చి అందరినీ కూడా విడగొట్టి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి కొన్ని పార్టీలు ఆ సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని భావితరాలకు భవిష్యత్తు ఇవ్వాల్సిందిగా మేము